హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ఇప్పుడంటే రకరకాల డైటింగ్స్, ఎక్సర్సైజ్లతో 6 ప్యాక్, 8 ప్యాక్, అమ్మాయిలైతే 0 సైజ్ అంటూ ఏవేవో ఫిట్నెస్ పేరుతో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. కానీ ఈ జిమ్ములు, డైటింగ్లు లేని రోజుల్లో అంటే 1930-40ల ప్రాంతంలోనే ఓ వ్యక్తి మన తెలుగు నేల నుండి బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నారు. అంతేకాదు మిస్టర్ ఆసియా టైటిల్ కూడా గెలుచుకున్నారు. ఈ ఖ్యాతి పొందిన తొలి భారతీయుడిగా నిలిచారు. గ్రేట్ కదా. ఈయన్ని టార్చ్ బ్యారియర్ అనొచ్చు కదా. మరి అలాంటి వారి గురించి తెలుసుకుంటేనేగా మనం లోలో ఉన్నప్పుడు మనకు మోటివేషన్ వచ్చేది. ఇంకెందుకు ఆలస్యం, ఆయన గురించి తెలుసుకుందారండి. అంతకంటే ముందు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ గురించి చెబుతూ మన ఛానల్లో రెగ్యులర్ గా వీడియోలు చేస్తున్నాను. ఎంతో కొంత వాళ్ళ నుండి మనం నేర్చుకోవచ్చు. మిస్ కాకుండా చూస్తూ ఉండండి. సినిమా భీముడు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది దండమూడి రాజగోపాల్ గారే. భీముడుగా ఆయన నటించింది 3 సినిమాల్లోనే. కానీ వెండితెర భీముడుగా ఆయన నటించిన తీరు నా భూతో నా భవిష్యత్. నిజానికి నటుడిగా రియల్ లైఫ్ లో కంటే కూడా రియల్ లైఫ్ లో ఆయన సాధించిన విజయాలే ఎక్కువ. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు నేల నుండి గెలుపు పథకాన్ని ఎగురవేసిన ధీరుడు దండమూడి రాజగోపాల్ గారు. 1948 సంవత్సరంలో కోల్కతా వేదికగా జరిగిన ఆసియా బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని మిస్టర్ ఆసియాగా గుర్తింపు పొందారు. ఈ ఖ్యాతి పొందిన తొలి భారతీయుడు దండమూడి గారే కావటం విశేషం. రాష్ట్ర ఒలింపిక్ సంఘం వ్యవస్థాపకులు కూడా దండమూడి రాజగోపాల్ గారే. ఇలా ఆయన గురించి చెప్పాలంటే చాలానే ఉంది. అసలు ఆ రోజుల్లోనే వెయిట్ లిఫ్టింగ్ వైపు ఆయన ఎలా వెళ్లారు, ఆయన సాధించిన విజయాలు, ఆయన కుటుంబ నేపథ్యం, సినిమాల్లోకి ఎలా వచ్చారు అనే విశేషాల గురించి చెప్పుకుందాం. వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ గా, ఆంధ్ర భీముడిగా, ఇండియన్ టార్జన్ గా పేరు పొందిన దండమూడి రాజగోపాల్ గారు కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని గండిగంట గ్రామంలో 1916 సంవత్సరం అక్టోబర్ 16న ఓ రైతు కుటుంబంలో జన్మించారు. పొరుగునే ఉన్న వానపాముల గ్రామంలో వాళ్ళ సోదరు ఇంట్లో పెరిగారు. తన 16వ ఏట వెయిట్ లిఫ్టింగ్ మీద మక్కువ పెంచుకున్నారు. దానికి కారణం సిక్కోలు కీర్తి బావుటాను దేశ విదేశాల్లో ఎగరవేసిన నిజమైన బాహుబలి కోడి రామ్మూర్తి గారే. అప్పట్లో కోడి రామ్మూర్తి గారు చేసే సాహసాలు అప్పటి యువతకు ఎంతో ఆదర్శంగా ఉండేవి. కోడి రామ్మూర్తి గారి గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. ఆయన గురించి కూడా ఓ వీడియో చేస్తాను. కోడి రామ్మూర్తి గారు చేసిన సాహసాలకు ముగ్ధుడైన రాజగోపాల్ గారు వెయిట్ లిఫ్టింగ్ మీద ఇష్టం పెంచుకున్నారు. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసేవారు. సోమయాజులు, జాస్తి జావయ్య వంటి గురువుల దగ్గర శిక్షణ కూడా పొందారు. 1938 సంవత్సరంలో జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని మొదటి ప్రయత్నంలోనే ఛాంపియన్ గా నిలిచారాయన. ఆ తర్వాత 2 ఏళ్లకు రాష్ట్ర ఛాంపియన్ గా ఎదిగారు. ఇక అప్పటి నుంచి విజయ విహారం చేస్తూ ప్రత్యర్థులకు వణుకు పుట్టించారు. బరిలోకి దిగాడంటే ప్రత్యర్థి ఎవరైనా సరే దండముడికి వంగి దండం పెట్టాల్సిందే. పోటీ పడిన ప్రతిసారి ఓటమి ఆయన చూసి పారిపోయేది. ఆయన సాధించిన విజయాల్లో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 1942లో కేరళ టైటిల్ ను, 1948లో కలకత్తాలో జరిగిన ఆసియా బాడీ బిల్డింగ్ పోటీలో దండముడి మిస్టర్ ఆసియా టైటిల్ ను గెలుచుకున్నారు. ఈ క్రెడిట్ పొందిన తొలి భారతీయుడు దండముడి గారే. 1951 సంవత్సరంలో న్యూఢిల్లీలో జరిగిన మొదటి ఆసియా క్రీడల్లో ఆయన వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్య పథకం అందుకున్నారు. 1954 భారత ఒలింపిక్స్ లో ఆయన బంగారు పథకం గెలుచుకుని 3 రికార్డులు సృష్టించారు. 1945 నుండి 58 వరకు 12 సంవత్సరాలు వరుసగా నేషనల్ లెవెల్లో వెయిట్ లిఫ్టింగ్ విజేతగా నిలిచి రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ రికార్డ్ ఇప్పటి వరకు ఎవ్వరూ సాధించలేదు. అంతేకాదు 1948లో ఇంకా 1956లో జరిగిన ప్రపంచ ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం తరపున 3 సార్లు ప్రాతినిధ్యం వహించారు. అలాగే ఆయన లండన్ ఒలింపిక్స్ లో ఫైనల్ స్టాండింగ్ లో 16వ ర్యాంక్, ఇంకా మెల్బోర్న్ ఒలింపిక్స్ లో 9th ర్యాంక్ ని సాధించారు. 1952లో ఫిన్లాండ్ ఒలింపిక్స్ లో 11వ స్థానం పొందారు. ఇవి ఆయన సాధించిన విజయాలు. ఇవే కాకుండా రాజగోపాల్ గారు ఆ రోజుల్లో ఎవ్వరికీ సాధ్యం కాని సాహసంతో కూడిన పనులు చేసి కూడా ఎంతో పాపులర్ అయ్యారు. తన శరీరానికి ఇనుప గొలుసులు బలంగా చుట్టుకొని కండలు బిగించి ఊపిరి పీల్చి
ఛాతీని పెద్దదిగా చేసి ఆ గొలుసులను తెంపేసి అందరినీ ఆశ్చర్యపరిచేవారు. ఎడ్ల బండ్లను ఎత్తటం ఇలా అనేక సాహసాలు చేసి ఆంధ్ర భీమా, ఆంధ్ర హెర్క్యులస్, ఇండియన్ టార్జన్, ఇంకా ది జెయింట్ ఆఫ్ ఇండియా వంటి వివిధ బిరుదులను పొందారు. దండమూడి విన్యాసాలు దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించాయి, అలాగే సినిమా వాళ్ళను ఆకర్షించాయి. దండమూడి గారు సినిమాల్లోకి ఎలా వచ్చారు అనే విషయాల్ని ఇప్పుడు చెప్పుకుందాం. అంతకంటే ముందు మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దండమూడి రాజగోపాల్ గారిని మొట్టమొదటిసారిగా పల్నాటి యుద్ధం సినిమాలో నటింపజేయాలనుకున్నారు ఆ చిత్ర యూనిట్. కానీ అది జరగలేదు. ప్రముఖ దర్శకులు కేవీ రెడ్డి గారి దృష్టి రాజగోపాల్ గారి మీద పడింది. మాయాబజార్ చిత్రం తర్వాత పాండవ అజ్ఞాతవాసం అనే సినిమాలో భీముడి పాత్రలో నటింపచేద్దామనుకున్నారు కేవీ రెడ్డి గారు. అది కూడా జరగలేదు. కానీ కమలాకర కామేశ్వరరావు గారు నర్తనశాల సినిమాలో భీముడిగా నటించే అవకాశం ఇచ్చారు. నటుడిగా అదే ఆయన మొదటి సినిమా. నటనలో ఎటువంటి అనుభవం లేకపోయినా ఎన్టీఆర్, ఎస్వీఆర్ లతో సమానంగా నటించి ఆకట్టుకున్నారు. నర్తనశాల సినిమా 1963లో జకార్తాలో జరిగిన ఇండోనేషియా చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా అవార్డును కూడా గెలుచుకుంది. ఆ తర్వాత వీరాభిమన్యు సినిమాలో కూడా భీముడుగా నటించారు రాజగోపాల్ గారు. ఇందులో మరో పెహల్వాన్ నెల్లూరు కాంతారావు గారు దండమూడికి కొడుగ్గా గతోద్గచుడిగా నటించడం విశేషం. అలాగే భీమాంజనేయ యుద్ధం సినిమాలో కూడా భీముడిగా నటించారు రాజగోపాల్. ఇందులో మరో పైల్వాన్ కామినేని ఈశ్వరరావు గారు ఆంజనేయుడుగా నటించారు. ఇలా 3 చిత్రాల్లోనే నటించారు దండమూడి రాజగోపాల్ గారు. 3 చిత్రాల్లోనూ ఆయన భీముడిగా నటించడం గమనార్హం. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. కానీ ఆయన బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ లను వదులుకోలేదు. దండమూడి గారి శరీరమే కాదు, మనసు కూడా చాలా పెద్దదే. ఒలింపిక్స్ పోటీల తరువాత విజయవాడలో అప్పటి గవర్నమెంట్ మహాత్మా గాంధీ రోడ్ లో తనకిచ్చిన స్థలాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కు విరాళంగా ఇచ్చి ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కారకులయ్యారు. కార్పొరేషన్ వారు అక్కడ ఇండోర్ స్టేడియం నిర్మించి దానికి దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియం అని నామకరణం చేశారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య గారు దానిని ప్రారంభించారు. అలాగే యువకులకు శిక్షణ ఇవ్వటానికి కృష్ణా జిల్లా అంతటా సొంతంగా ఉచిత వ్యాయామశాలలను నెలకొల్పి ఎంతమందికో శిక్షణ ఇచ్చారు. వస్తాదులను తయారు చేసి కుస్తీ పోటీలు నిర్వహించడం కూడా చేసేవారు. రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ స్థాపించి దానికి మొదటి అధ్యక్షుడిగా ఉన్న ఘనత కూడా ఈయనదే. ఆంధ్ర ఒలింపిక్ జట్టుకు కెప్టెన్ గా కూడా చేశారు. వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కు చాలా ఏళ్ల పాటు ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అనేక ఇతర క్రీడా సంఘాలను స్థాపించడంలో సహాయపడ్డారు. ఇక దండమూడి గారి ఫ్యామిలీ విషయానికి వస్తే అక్క కుమార్తె అయిన అనసూయను పెళ్లి చేసుకున్నారు. ఈయనకు 3 కుమారులు, 2 కుమార్తెలు కూడా ఉన్నారు. వీరిలో ఒక కుమారుడు అమెరికాలో స్థిరపడగా మిగిలిన వాళ్ళు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. 1981 ఆగస్టు 6న కన్నుమూసిన రాజగోపాల్ గారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో ఆటల వైపు ఆశగా చూసే యువతకే కాదు, మల్ల యోధులు, బలశాలులకు ఆయనే రోల్ మోడల్. అట్టడుగు నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, దేశానికి కూడా కీర్తిని తీసుకొచ్చిన ఆయన జీవితం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. ఇది ఫ్రెండ్స్ దండమూడి రాజగోపాల్ గారి గురించి సంబంధించిన వివరాలు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరింత మంది ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.